హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే టాపిక్లో డైమెన్షన్స్ గురించి తెలుసుకుందాం. అయితే మనం లాస్ట్ క్లాస్లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ గురించి ఇంట్రొడక్షన్ క్లాసు, అలాగే ఆ ఇంట్రొడక్షన్ క్లాస్లో యూనిట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ క్లాస్ కంటిన్యూస్లే మన ఈ ప్రజెంట్ క్లాస్. అయితే లాస్ట్ క్లాస్లో మనం యూనిట్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఈ క్లాస్లో డైమెన్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ డైమెన్షన్స్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్స్ ఒకసారి చూడండి. మనకి ఫస్ట్ కాన్సెప్ట్ ఈ డైమెన్షన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. అలాగే డైమెన్షనల్ ఫార్ములా, ఈ ఫార్ములా అంటే ఏంటో తెలుసుకోవాలి. దీని యొక్క డెఫినేషన్ అనేది తెలుసుకోవాలి. అలా డెఫినేషన్ అనేది తెలుసుకుంటేనే మనం ఫార్ములా కనుక్కోగలుగుతాం. అలాగే ఈ డైమెన్షనల్ ఫార్ములా ఎందుకు కనుక్కోవాలి అనేది కూడా ఈ క్లాస్లో తెలుసుకుందాం. అలాగే నెక్స్ట్ కాన్సెప్ట్ ఎలా కనుక్కోవాలి, అలాగే ఇదే క్లాస్లో మనం యూనిట్ కన్వర్షన్ గురించి కూడా తెలుసుకుందాం. యూనిట్ కన్వర్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంకే సిస్టమ్ నుంచి సిజిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అనేది మార్చమని అడుగుతాడు. లేదంటే ఎఫ్పిఎస్ యూనిట్ సిస్టమ్కి మనల్ని ఏదైనా ఒక యూనిట్ ఇచ్చి కన్వర్ట్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మాస్ ఉంది. మాస్కి ఎంకే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో యూనిట్స్ వచ్చేసి కేజీస్ అయితే సిజిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో గ్రామ్స్. అలాగే ఎఫ్పిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో మనకి పౌండ్స్. ఇలా యూనిట్ కన్వర్షన్ అయితే జరిగింది. దీని గురించి కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు మన ఫస్ట్ కాన్సెప్ట్ డైమెన్షన్స్ అంటే ఏంటి, అలాగే ఆ తర్వాత డైమెన్షనల్ ఫార్ములా గురించి డెఫినేషన్స్ తెలుసుకొని, అలాగే ఇంకొక ముఖ్యమైన టాపిక్ ఉందండి, అదేంటో ఒకసారి చూడండి. ఈ డైమెన్షనల్ ఫార్ములా ఏటికి కనుక్కుంటాం? ఈ డైమెన్షనల్ ఫార్ములా అనేది వేటికి కనుక్కుంటాం? ఫిజికల్ క్వాంటిటీస్కి ఈ డైమెన్షనల్ ఫార్ములా అనేది కనుక్కుంటాం. మనకి ఈ ఫిజికల్ క్వాంటిటీస్లో రెండు రకాలు ఉన్నాయి. ఫండమెంటల్ క్వాంటిటీస్, అలాగే డెరైవ్డ్ క్వాంటిటీస్. ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ అనేవి మనకి బేస్ క్వాంటిటీస్ అయితే, వీటిని ద్వారా డెరైవ్ చేసే క్వాంటిటీస్ అనేవి మనకి డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటాం. సో ఇప్పుడు ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్, డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటే ఏంటి? మనకి దాదాపుగా ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే 7 ఉంటాయి. డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటే మనకి చాలా వస్తాయండి. వాటిలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయిన వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ క్వాంటిటీస్ మాస్, లెంత్, టైము, ఎలక్ట్రిక్ కరెంటు, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, టెంపరేచర్. ఇలా ఇంకోటి ఉందండి, అది లూమినస్ ఇంటెన్సిటీ. ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ 7 మనకి ఎస్ఐ యూనిట్స్ ద్వారా బేస్ యూనిట్స్గా తీసుకున్నారు. అయితే ఈ ఫండమెంటల్ యూనిట్స్ని
యూజ్ చేసి ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ని యూజ్ చేసి మనం డెరైవ్డ్ క్వాంటిటీస్ అనేది చెప్తాము. ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ ఒకసారి క్లియర్గా చూడండి. ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్సే మనకి ఫండమెంటల్ యూనిట్స్ అవుతాయి. ఈ ఫండమెంటల్ యూనిట్స్ అలాగే ఈ ఫండమెంటల్ యూనిట్స్ని మనం బేస్ చేసుకొని డెరైవ్డ్ క్వాంటిటీ యొక్క యూనిట్స్ని మనం కనుక్కుంటాం. వాటిని మనం డెరైవ్డ్ యూనిట్స్ అంటాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ ఉంది. ఈ వెలాసిటీకి మనం ముందుగా డెఫినేషన్ అనేది కనుక్కోవాలి. అలాగే దానికి మ్యాథమెటికల్ ఫార్ములా అనేది ఒకటి కనుక్కోవాలి. ఆ మ్యాథమెటికల్ ఫార్ములా ద్వారా మనం యూనిట్స్, ఈ వెలాసిటీ యొక్క యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్లో కానీ ఎంకేఎస్ యూనిట్స్లో కానీ ఇట్లా యూనిట్స్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న యూనిట్స్ని మనం ఇది డైమెన్షనల్ ఫార్ములాగా మార్చుకోవాలి. డైమెన్షనల్ ఫార్ములాలోకి మార్చుకోవాలి. ఇదండి ప్రాసెస్. ఒకసారి చూడండి. ఈ వెలాసిటీ అనేది ఉంటే వెలాసిటీకి ఫస్ట్ మనం డెఫినేషన్ తెలుసుకోవాలి. ఆ తర్వాత మ్యాథమెటికల్గా దానికి ఫార్ములా అనేది మనం రాయాలి. ఆ మ్యాథమెటికల్ ఫార్ములాని ఎస్ఐ యూనిట్స్కి మార్చాలి. అలా ఎస్ఐ యూనిట్స్ని మనం డైమెన్షనల్ ఫార్ములాగా కన్వర్ట్ చేసుకోవాలి. ఇలాగే ఈ వెలాసిటీతో పాటు ఇంకా మనకి కొన్ని డెరైవ్డ్ క్వాంటిటీస్ ఉన్నాయి. అవే యాంగులర్ వెలాసిటీ, యాక్సలరేషన్, వర్క్, పవర్, ఎనర్జీ, displacement, density, pressure, electric charge, momentum, electric potential, యాంగులర్ మొమెంటం, ఇలా మనకి చాలా రకాల ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఉన్నాయి. అలాగే ఈ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క డెఫినిషన్స్, అలాగే వీటి యొక్క మ్యాథమెటికల్ ఫార్ములాస్, అలాగే వీటి యొక్క యూనిట్స్, ఆ యూనిట్స్ని మనం డైమెన్షనల్ ఫార్ములాస్ కింద కన్వర్ట్ చేసి ప్రతి ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా అనేది మనం ఈ క్లాస్లో కనుక్కోవాలి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఈ డైమెన్షన్స్ అనేది. ఈ డైమెన్షన్స్ నుంచి మనకి ఖచ్చితంగా కొన్ని బిట్స్ అనేది రావడం జరిగింది. సో ఈ క్వాంటిటీస్ అన్నిటికీ మనం యూనిట్స్ అనేది కనుక్కున్న తర్వాత మనకి యూనిట్ కన్వర్షన్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ యూనిట్ కన్వర్షన్స్ కూడా ఎలా చేయాలి అనేది నేను మీకు నేర్పిస్తాను. ఇప్పుడు మనం డైమెన్షన్ ఫార్ములా వాటికి డెఫినేషన్స్ అనేది చూద్దాం. చూడండి. ఒకసారి ఈ డైమెన్షన్స్ అనే వాటికి డెఫినేషన్ అనేది చూస్తే, డైమెన్షన్స్ ఆర్ ద పవర్ టు విచ్ ద ఫండమెంటల్ యూనిట్స్ ఆర్ క్వాంటిటీస్ బి రైజ్డ్ ఇన్ ఆర్డర్ టు రిప్రజెంట్ ఎ ఫిజికల్ క్వాంటిటీ. చూడండి ఒకసారి. చూడండి ఈ డెఫినేషన్ అనేది ఒకసారి మనం కనుక చూస్తే, డైమెన్షన్స్ ఆర్ ద పవర్ టు విచ్ ద ఫండమెంటల్ యూనిట్స్
ఆర్ క్వాంటిటీస్ బీ రేజ్డ్ in order to represent a physical quantity. ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటండి, మనకి చాలా ఉంటాయి. ఫిజికల్ క్వాంటిటీస్లో 2 రకాలు ఉంటాయి. ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉంటాయి, అలాగే డెరైవ్డ్ క్వాంటిటీస్ ఉంటాయి. ఏ క్వాంటిటీ అయినా అవ్వచ్చు. అది ఈ క్వాంటిటీస్ని మనం ఫండమెంటల్ యూనిట్స్లోకి మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాస్, లెంత్, టైము, ఎలక్ట్రిక్ కరెంట్ ఇలాంటి ఫండమెంటల్ యూనిట్స్లోకి మార్చి మనం రాయాలి. అలాగే వీటి యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఉంది, లెంత్ ఇంటూ బ్రెత్. లెంత్కి మనకి యూనిట్స్ మీటర్స్, అలాగే బ్రెత్కి యూనిట్స్ మీటర్స్. సో ఇప్పుడు మనకి ఏరియాకి ఫార్ములా అనేది మీటర్ స్క్వేర్ అయ్యిద్ది. ఈ మీటర్ స్క్వేర్ అనేది మనం ఫండమెంటల్ యూనిట్స్ కిందకి మారిస్తే మనకి బేస్ యూనిట్స్ అయిన ఫండమెంటల్ యూనిట్స్లో మాసు, లెంత్, టైము. సో ఇప్పుడు ఈ మాస్ అనేది ఈ మీటర్ స్క్వేర్ అనేది లెంత్ కాబట్టి ఇక్కడ మనకి ఎంఎల్టీ ఇలా 3 ఫండమెంటల్ యూనిట్స్ అనేవి ఉంటాయి. వీటిని డైమెన్షనల్ యూనిట్స్లో మెయిన్ రిప్రజెంటేషన్ కింద తీసుకుంటాం. ఇది మనకి లెంత్ కాబట్టి మీటర్ స్క్వేర్ అనేది మీటర్ అనేది లెంత్ కిందకి వస్తుంది కాబట్టి లెంత్కి పవర్లో స్క్వేర్ అనేది ఇంటిమేట్ చేస్తాం. సో ఈ స్క్వేర్ ఇంటిమేట్ చేయడం వల్ల ఈ లెంత్ యొక్క డైమెన్షనల్ ఫార్ములాలో ఈ లెంత్ యొక్క వాల్యూ అనేది పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 1000 ఉంది, అలాగే 10 ఉంది. మనకి 10కి పవర్ వేస్తే 10 పవర్ 1 అయ్యిద్ది. అలాగే 1000కి పవర్ వేస్తే 1000కి పవర్ ఎలా మనం రిప్రజెంట్ చేయాలి, 10 పవర్ 3 కింద రిప్రజెంట్ చేస్తాం. ఈ పవర్ వాల్యూలో 3 వేయడం వల్ల ఈ 10 వాల్యూ ఇంక్రీజ్ అయింది. ఎలా, 1000 కింద ఇంక్రీజ్ అయింది. అలాగే ఈ లెంత్కి ఇక్కడున్న లెంత్కి పవర్ వాల్యూ 2 వేయడం వల్ల ఈ లెంత్ వాల్యూ అనేది అంటే ఎల్ వాల్యూ అనేది ఈ డైమెన్షన్ ఫార్ములాలో ఎల్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది. అయితే ఒకసారి ఈ ఏరియా యొక్క డైమెన్షన్ ఫార్ములా అనేది ఇంకొకసారి క్లియర్గా చూద్దాం. చూడండి, ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్. మనకి లెంత్ని మీటర్స్లో కొలుస్తాం, అలాగే లెంత్కి యూనిట్స్ మీటర్స్, బ్రెత్కి యూనిట్స్ కూడా మీటర్స్. సో ఏరియాకి ఫార్ములా వచ్చేసి మనకి మీటర్ స్క్వేర్. సో ఇప్పుడు ఇది మనం ఫండమెంటల్ యూనిట్స్ కింద మారిస్తే అంటే డైమెన్షన్ ఫార్ములా అనేది రాస్తే ఎంఎల్టీ. ఈ ఎంఎల్టీ ఎందుకు రాస్తున్నాను అనేది ఎవరైనా డౌట్ ఉంటే చూడండి, మనకి ఫండమెంటల్ యూనిట్స్ అయిన మాస్, లెంత్, టైము ఇంకా మొత్తం 7 రకాలు ఉన్నాయి. మాస్, లెంత్, టైము, టెంపరేచరు, లూమినస్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ కరెంటు, అలాగే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఇవి మనకి 7 రకాల ఫండమెంటల్ యూనిట్స్. వీటిని మనం డైమెన్షన్ ఫార్ములా రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్లో ఇంటిమేట్ చేస్తాం. చూడండి, మాస్ని మనం ఎంతో ఇంటిమేట్ చేస్తాం క్యాపిటల్ లెటర్స్తో. అలాగే లెంత్ని క్యాపిటల్ ఎల్తో ఇంటిమేట్ చేస్తాం. అలాగే టైంని క్యాపిటల్ టీతో ఇంటిమేట్ చేస్తాం. సో మనం ఈ మూడిట్లను బేస్ క్వాంటిటీస్గా తీసుకుంటాం, బేస్ యూనిట్స్గా కూడా తీసుకుంటాం. సో ఎంఎల్టీ అనేది ఇక్కడ రాస్తున్నాం. ఎంఎల్టీ మాస్, లెంత్, టైం మ్యాక్సిమం ఈ మూడింటి మీద బేస్ అయి ఉంటాయి మనకి క్వాంటిటీస్ అనేవి. అయితే ఇప్పుడు మీటర్ స్క్వేర్. మీటర్ అంటే ఏంటంటే మనకి లెంత్. ఈ లెంత్ని మనం స్క్వేర్ ఉంది కాబట్టి ఎల్కి స్క్వేర్ ఇస్తాం.
ఇంకా రిమైనింగ్ ఏరియాలో మాస్ ఉండిద్దా ఉండదు కదండి. అలాగే ఇంకోటి టైం ఉంది. టైంలో మనకి అది ఏరియాలో మనకి టైం ఉంటుందా లేదు కదా. సో లేదు. డైమెన్షనల్ ఫార్ములా. ఈ డైమెన్షనల్ ఫార్ములా అనేది కనుక ఒకసారి చూసుకుంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ షోయింగ్ పవర్ టు విచ్ డిఫరెంట్ ఫండమెంటల్ యూనిట్స్ ఆర్ రైజ్డ్. ఏం లేదండి, ఇందులో మనం ఏరియాకి డైమెన్షనల్ ఫార్ములా అనేది ఎట్లా రాసాము, m⁻0 L⁻2 T⁻0 అనేది రాసాము. ఒకవేళ ఈ పైన పవర్స్లో ఉన్న వాల్యూస్ అనేవి 0, 2 అండ్ 0 ఇవి మనకి డైమెన్షన్స్ అవుతాయి. అయితే ఈ డైమెన్షన్స్ రైజ్ అవుతూ ఉంటాయి ఇది ఒక్కొక్క ఫిజికల్ క్వాంటిటీని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వాల్యూమ్ అనేది కనుక తీసుకుంటే వాల్యూమ్కి మనకి SI యూనిట్స్ వచ్చేసి మీటర్ క్యూబ్. అయితే ఈ మీటర్ క్యూబ్ని మనం డైమెన్షనల్ ఫార్ములా కింద కన్వర్ట్ చేస్తే అంటే ఫిజికల్ ఫండమెంటల్ క్వాంటిటీస్ కింద రాయాలండి వీటిని. MLT మనకి ఉన్న ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏ కదండి. ఈ MLT అనేది మనం స్క్వేర్ బ్రాకెట్లో ఇంటిమేట్ చేయాలి. ఇప్పుడు కనుక మనం ఈ వాల్యూమ్ అనేది కనుక చూసుకుంటే వాల్యూమ్లో మనకి లెంత్ ఉంటుందా, ఉంటుంది. మాస్ ఉంటుందా, ఉండదు. మరి టైం ఉండిద్దా, ఉండదు. ఇంకా వేరే ఏ ఫండమెంటల్ క్వాంటిటీస్ అని ఉంటాయా, లైక్ టెంపరేచర్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, లూమినస్ ఇంటెన్సిటీ, అలాగే ఎలక్ట్రిక్ కరెంటు, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా, ఉండవు. సో మనకి లెంత్ ఒకటే ఉంటుంది వాల్యూమ్లో. లెంత్ అంటే మనకి 3 లెంత్లు ఉన్నాయి, లెంత్ ఇంటూ లెంత్ వాల్యూమ్కి. సో మనకి మాస్ అనేది లేదు కాబట్టి పవర్లో జీరో. అలాగే లెంత్ ఉంది, ఎన్ని లెంత్లు ఉన్నాయి, 3 లెంత్లు ఉన్నాయి, పవర్లో 3. టైం ఉందా, టైం లేదు, సో 0. ఇప్పుడు చూడండి, ఈ ఏరియాకి అలాగే వాల్యూమ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఈ ఫండమెంటల్ యూనిట్స్ వాటిలో పవర్స్ అనేవి రేజ్ అయినాయి. ఎల్కి ఇక్కడ పవర్ అనేది 2 ఉంటే ఇక్కడ ఎల్కి పవర్ అనేది 3 ఉంది. ఈ ఫిజికల్ క్వాంటిటీ కంటే, ఏరియా అనే ఫిజికల్ క్వాంటిటీ కంటే వాల్యూమ్ అనే ఫిజికల్ క్వాంటిటీ ఫండమెంటల్ యూనిట్స్ కింద డెరైవ్ చేస్తే దీని పవర్ అనేది ఎక్కువ. ఇదే వాడు డైమెన్షనల్ ఫార్ములా గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు మనం ఈ డైమెన్షనల్ ఫార్ములా అనేది ఏ క్వాంటిటీస్కి కనుక్కుంటాం అనేది చూద్దాం. చూడండి, ఒకసారి చూడండి. ఈ డైమెన్షనల్ ఫార్ములా అనేది మనం ఏటికి కనుక్కుంటాం, ఫిజికల్ క్వాంటిటీస్కి కనుక్కుంటాం. అయితే ఈ ఫిజికల్ క్వాంటిటీస్లో మనకి తెలుసు 2 రకాలు ఉన్నాయని. అవే ఫండమెంటల్ క్వాంటిటీస్, అలాగే డెరైవ్డ్ క్వాంటిటీస్. ఇప్పుడు కనుక మనం చూసుకుంటే ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్లో మనకి SI యూనిట్స్ ప్రకారం 7 రకాల క్వాంటిటీస్ ఉన్నాయి. ఆ 7 రకాల క్వాంటిటీస్ని బేస్ చేసుకొని మనం ఈ డెరైవ్డ్ క్వాంటిటీస్ అనేది డెరైవ్ చేస్తాం. అవి మనకి ఒకసారి కనుక చూసుకుంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ అనేవి మీకు ముందుగానే చెప్పాను. లెంత్, మాసు, టైము, ఎలక్ట్రిక్ కరెంటు, టెంపరేచరు, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, లూమినస్ ఇంటెన్సిటీ, ఇలా మనకి 7 రకాలనేవి ఉంటాయి ఫండమెంటల్ క్వాంటిటీస్. వాటిలో ఏమైనా 2 క్వాంటిటీస్ లేదా అంతకంటే ఎక్కువ క్వాంటిటీస్ని యూజ్ చేసి మనం కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ద్వారా ఏమైనా ఎక్స్ప్రెషన్ అంటే ఏమైనా ఫార్ములాస్ డెరైవ్ చేస్తే వాటిని మనం డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటాం. అయితే ఆ డెరైవ్డ్ క్వాంటిటీస్లో మనకి చాలా రకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏరియా,
వాల్యూమ్, డిస్ప్లేస్మెంట్, డెన్సిటీ, వెలాసిటీ, యాక్సిలరేషన్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. టెంపరేచరు, ఎలక్ట్రిక్ కరెంట్, ఎలక్ట్రిక్ ఛార్జ్, ఇలా మనకి చాలా రకాలు ఉన్నాయి. అయితే వీటిలన్నిటికీ మనం ఫస్ట్ డెఫినేషన్స్ తెలుసుకోవాలి. అలాగే వాటికి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి మనం అంటే వాటికి మనం మ్యాథమెటికల్ ఫార్ములాస్ అనేది వేయాలి. అలాగే వాటికి ఎస్ఐ యూనిట్స్ కనుక్కొని ఆ ఎస్ఐ యూనిట్స్ ద్వారా మనం డైమెన్షనల్ ఫార్ములా అనేది రాయాలి. అయితే ముందుగా మనం ఈ డిరైవ్డ్ క్వాంటిటీస్ని ఈ డెఫినేషన్స్ తెలుసుకోవడం కోసం మీకు ఈ డిరైవ్డ్ క్వాంటిటీస్ని 4 విధాలుగా డివైడ్ చేసుకుందాం మనం. ఇవి బయట అక్కడ ఏ క్లాసెస్లోనూ చెప్పరండి, నేను మాత్రమే చెప్తున్నాను. ఒకసారి మీరు క్లియర్గా చూడండి. డిరైవ్డ్ క్వాంటిటీస్ని మనం 4 రకాలుగా డివైడ్ చేసుకుందాం. అవి డైమెన్షనల్ ఫార్ములాస్ రాయడం కోసమని మనం ఈ డిరైవ్డ్ క్వాంటిటీస్ని 4 రకాలుగా డివైడ్ చేసుకుందాం. డిరైవ్డ్ క్వాంటిటీస్ వీటిని మనం బేసిక్ మెకానికల్ క్వాంటిటీస్, rotational mechanical quantities, అలాగే థర్మల్ క్వాంటిటీస్, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ క్వాంటిటీస్. ఇలా 4 రకాలుగా డివైడ్ చేసుకొని మనం డైమెన్షనల్ ఫార్ములాస్ అనేది కనుక్కుందాం. ఇలా నేను ఎందుకు డివైడ్ చేశానంటే మనకి ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీగా ఉండేది కాబట్టి నేను ఇలా డివైడ్ చేశానండి. దీనికి సంబంధించి మీకు ఒక ఫోటో ద్వారా PDF ఫైల్లో మీకు అటాచ్ చేసి డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తానండి. మీరు దాన్ని చూసి క్లియర్గా ప్రిపేర్ అవ్వచ్చు మన క్లాస్ అయిపోయిన తర్వాత. ఒకసారి కనుక చూసుకుంటే ఈ బేసిక్ మెకానికల్ క్వాంటిటీస్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ క్వాంటిటీస్ కూడా యాడ్ అవుతాయి. అవే లెంత్, మాసు, టైము, అలాగే ఏరియా, వాల్యూము అండ్ డెన్సిటీ. ఇలా ఆర్ఐ ఇప్పుడు మనం 6 రాసుకున్నాం. తర్వాత డిస్ప్లేస్మెంటు, ఇవి మన రెగ్యులర్ మెకానికల్ క్వాంటిటీస్ అండి. డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్, ఇవన్నీ ఒకదానికొకటి లింక్డ్ అండి. మనకి డిస్ప్లేస్మెంట్ డెఫినేషన్ తెలిస్తేనే వెలాసిటీ డెఫినేషన్ ఈజీ అయ్యిద్ది. వెలాసిటీ డెఫినేషన్ తెలిస్తేనే మనకి యాక్సిలరేషన్ డెఫినేషన్ ఈజీ అయ్యిద్ది. అలాగే మొమెంటమ్, ఈ మొమెంటమ్ కూడా అంతే. మనకి వెలాసిటీ డెఫినేషన్ తెలిస్తేనే ఈ మొమెంటమ్ మనం చాలా ఈజీగా కనుక్కుంటాం. తర్వాత ఫోర్స్, ప్రెజరు, స్ట్రెస్, ఎనర్జీ, వర్క్, ఇలా మనకి ఇంపల్స్, ఇలా మనకి మెకానికల్ క్వాంటిటీస్ అనేవి ఉంటాయి. వాటి గురించి వన్ బై వన్ మనం డెఫినేషన్స్ ఇట్లాంటివన్నీ తెలుసుకుందాం.
అయితే ఇప్పుడు రొటేషనల్ క్వాంటిటీస్లో బేసిక్ ఏమేమి ఉంటాయో చూద్దాం. రొటేషనల్ క్వాంటిటీస్లో మనకి యాంగిల్ అంటే ఏంటి, సైకిల్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, అలాగే వేవ్ లెంత్ అంటే ఏంటి, అలాగే యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటి, అలాగే యాంగులర్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, అలాగే టార్క్, ఇలాంటి వాటి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు రొటేషనల్ మెకానికల్ క్వాంటిటీస్లో. అలాగే థర్మల్ క్వాంటిటీస్ కనుక చూసుకుంటే హీట్, టెంపరేచర్, అలాగే ఎంట్రోపీ, ఇలాంటి మనకి థర్మల్ క్వాంటిటీస్ కిందకి వస్తే, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ క్వాంటిటీస్, వీటిలో మనకి ఎలక్ట్రిక్ ఛార్జ్, ఎలక్ట్రిక్ కరెంట్, వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇలా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇలా మనకి చాలా రకాల క్వాంటిటీస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు వీటి గురించి వన్ బై వన్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ అనేది ఉంది. వెలాసిటీ గురించి మనం ఫస్ట్ డెఫినేషన్ తెలుసుకోవాలి, అలాగే దానికి మ్యాథమెటికల్ ఫార్ములా తెలుసుకోవాలి, అలాగే వాటి యొక్క యూనిట్స్ తెలుసుకోవాలి, అలాగే వాటి యూనిట్స్కి మనం డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి రాయాలి. వీటన్నిటి గురించి మనం మన నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం.